అర్షద్ భాయ్, మీ దగ్గర ఒక రోజు ట్రైనింగ్ రావడం వల్లే నేను డైరెక్ట్గా 100 కోర్సు 100 పొటేళ్ళు ఫామ్ పెట్టగలిగాను. ఏ చిన్న నాకు ప్రాబ్లం వచ్చినా మీ వీడియోస్ చూస్తూ ఉంటా ట్రీట్మెంట్ కోసం. ప్రతిదీ మాకు ప్రతిదీ దొరుకుతుంది. అలా చూసుకుంటా మీదే ట్రీట్మెంట్ మొత్తం మీదే ఫాలో అవుతా ఉన్నాను. మ్యాక్సిమం మీ ప్రోడక్ట్స్ వాడుతూ ఉన్నాను. చాలా బాగుంది, సక్సెస్ఫుల్గా జరుగుతూ ఉంది. మీ బ్లెస్సింగ్స్ నాకు కావాలి సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ధైర్యం వచ్చింది. ఏంటంటే మెడిసిన్ ఏంటి, ఎలా బ్రీడింగ్ పెట్టుకోవాలి, ఎలా చేసుకోవాలి, అంతా బాగుంది. నాకైతే ఇప్పుడు నమ్మకం ఉంది, నేను పెట్టుకుంటే సక్సెస్ అవుతాను. కొత్తగా ఫామ్ స్టార్ట్ చేయాలి అంటే కొత్తగా ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రమ్ మై సైడ్ అండ్ అర్షద్ గారి నుంచి ఎవరైనా వచ్చేసి ట్రై చేయొచ్చు. చాలా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. సో థ్యాంక్ యూ అర్షద్ గారు ఫర్ యువర్ థ్యాంక్ యూ. Welcome to Weekend Farming YouTube channel where you get genuine information about sheep and goats. హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఒక చిన్న రిక్వెస్ట్. వీడియో పెద్దదైతే చాలామంది చూడడం లేదు. చూడకపోతే ఇన్ఫర్మేషన్ ఎలా తెలుస్తుంది, నాలెడ్జ్ ఎలా వస్తుంది? సో నేను అడిగేది ఏంటంటే అందరూ కంప్లీట్ వీడియో చూడండి, అప్పుడే మీకు తెలుస్తుంది. దీంట్లో కూడా కొంత భాగం కట్ చేయాల్సి వచ్చింది మీరు చూడట్లేదని. హాయ్ ఫ్రెండ్స్, ఇది నిన్న 21 జనవరిన జరిగిన ట్రైనింగ్కి వచ్చిన బ్యాచ్ అండి. చాలా మంచిగా ఫామ్ అయ్యారు బ్యాచ్ అండ్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేసుకున్నాము. ఫర్దర్ ఫిబ్రవరి ఎవ్రీ మంత్ ఒక ట్రైనింగ్ పెట్టడానికి ప్రయత్నిస్తాను నేను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి, ఎందుకంటే ఇట్ విల్ ఇంపాక్ట్ చాలా ఉంటుందన్నమాట. మీకు ఫార్మింగ్ స్టార్ట్ చేయాలనుకున్నా కానీ చాలా ఇన్ఫర్మేషన్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టాపిక్లోకి వద్దాము. అందరూ థంబ్నెయిల్ చూసి ఉంటారు. నిజంగా వీళ్ళు చాలా ఇంట్రెస్ట్తో, చాలా ప్లానింగ్తో పర్ఫెక్ట్గా షెడ్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. దీంట్లో కొన్ని మోడిఫికేషన్స్, కొన్ని ఇవి చేయాలని చెప్పాను నేను. అది కూడా విన్నారు, అది కూడా ఫాలో అవుతారు. సో అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చాలా తక్కువ ఉంది. మన ఛానల్ స్టార్ట్ అయ్యి 4 years అవుతుంది. స్టిల్ మనం 35,000లోనే ఉన్నాం సబ్స్క్రైబర్స్. చాలామంది ఉన్నారు కానీ చేసుకోవట్లేదు. మీరు కూడా షేర్ చేయండి. మంచి ఇన్ఫర్మేషన్ ఉంది మీకు అనిపిస్తే ఖచ్చితంగా వేరే వాళ్ళకి షేర్ చేయండి. సో ఇప్పుడు తక్కువ ఖర్చులో, ఇక్కడ నేను చెప్పాల్సిన పాయింట్స్ ఏంటంటే ఎవరైనా సరే స్టార్ట్ చేసేటప్పుడు షెడ్ మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. అందరికీ చెప్తాను నేను, ట్రైనింగ్ వచ్చే వాళ్ళకు ప్రతి ఒక్కరికి చెప్తాను. ఎందుకు చెప్తాను రా అంటే అది ఈ వీడియో వినండి. ఇప్పుడు వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసిందంతా వస్తుంది. అది చేసిన తర్వాత నేను ఏమేమి చేసుకోవాలని చెప్తాను. సార్ మీ ప్రోడక్ట్ మీ ప్రొడక్ట్స్ బాగున్నాయి, వాడించండి. మా మేక పిల్లలు బాగా మేస్తున్నాయి, మంచిగా ఆడుకుంటున్నాయి, ఏ రోగాలు వస్తలేవు. ఇక్కడ ఫస్ట్ వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన దాని ప్రకారం అంతా వినండి. నెక్స్ట్ కాసేపటి తర్వాత నేను చెప్తాను, అది కూడా వినండి. సో దీని తర్వాత ఇది విన్న తర్వాత నెక్స్ట్ ఎంత పొట్టేలకి ఎంత ప్లేస్ కావాలి ఇవన్నీ డీటెయిల్గా చెప్తాను. మొత్తం వింటేనే మీకు అర్థమవుతుందండి. ఇది షీప్ షెడ్. ఈ సైజు వచ్చేసి 30x90. సో నార్త్ సౌత్ డైరెక్షన్లో వేసాము. పోల్స్ సిమెంట్ పోల్స్, పైన కట్టెలు అండ్ తడికలు వాడాము కొద్దిగా చల్లదనం కోసం సమ్మర్లో. అండ్ దానిపైన టార్పలిన్ క్వాలిటీ, ఇది క్వాలిటీ 1, నెంబర్ 1 క్వాలిటీ. అండ్ ఆర్డర్ ఇప్పించి చేసాం, ఎందుకంటే ఈ సైజులో మనకి మార్కెట్లో దొరుకుతాయా లేదా అన్నది తెలియదు. సో ఆర్డర్ ఇస్తే వాళ్ళు మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసి ఇస్తారు. సో ప్రజెంట్ ఇది చూస్తున్నదేమో మేము కోళ్ళకని సపరేట్ పార్టీషన్ చేసాము. 20x15. సో ఇది సపరేట్ బ్లాక్. రిమైనింగ్ మొత్తం షీప్స్ కోసం అని ప్లాన్ చేస్తాం. దీని ఓవరాల్ కాస్ట్ వచ్చేసి మాకు ఓన్లీ షెడ్ అండ్ ఇది అరౌండ్ 1.5 దాకా అయింది.
సో టోటల్ ఓన్లీ ఫర్ షీప్ అయితే ఇది 70 ఇంటూ 30 లాగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. కోళ్ళకు ఒక 20 తీసేసాము, రిమైనింగ్ మొత్తం షీప్స్ కానీ ప్లాన్ చేస్తాం. సో ఈ షీప్స్ కూడా 3 బ్లాక్స్ పెట్టాం. ఇదేమో ఫస్ట్ బ్లాక్, ఐ మీన్ బ్లాక్ ఇన్ ద సెన్స్ పార్టీషన్స్. మల్టిపుల్ బ్యాచెస్ వస్తే మల్టిపుల్ పార్టీషన్స్లో సపరేట్ చేసామన్నమాట. సో ఇంకా ఈ బ్లాక్ వర్క్ నడుస్తుంది స్టిల్. వాట్ ఎవర్ యూ ఎక్స్పీరియన్స్ అంతే. వితౌట్ ఎక్స్పీరియన్స్ ఆర్ వితౌట్ నాలెడ్జ్ ఫామ్ పెడితే ఎలా ఉంటుంది అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మేమే. సో స్టార్ట్ చేసిన తర్వాత నాలెడ్జ్ గెయిన్ చేయడానికి వచ్చాము ఇక్కడికి. వచ్చిన తర్వాత మాకు బిఫోర్ ఆఫ్టర్ అనేది చాలా క్లియర్గా అర్థమైపోయింది. బిఫోర్ ఎలా ఉండిందంటే అవి తీసుకొచ్చాము, దానా పెడుతున్నాము, గడ్డి బయటికి పంపిస్తున్నాము, మేస్తున్నాయి, ఓకే ఆల్ ఆర్ గుడ్ అనుకునే వాళ్ళం. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఫుడ్ ఎలా ఇవ్వాలి, ఏ టైంలో ఇవ్వాలి, ఎన్నిసార్లు ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, వ్యాక్సినేషన్ ప్రాసెస్ ఏంటి, వ్యాక్సినేషన్ టైమింగ్ సైకిల్ ఏంటి, అండ్ డీవార్మింగ్ ఏ టైం చేయాలి, తర్వాత ఏది ఇవ్వాలి అనేది క్లియర్గా అర్థమైపోయింది. సో మాకు ఈ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ మేము వెళ్ళి ఫామ్లో చూడడానికి డెఫినెట్గా ఇట్ విల్ బి డిఫరెంట్. బిఫోర్ అండ్ ఆఫ్టర్ డెఫినెట్లీ ఇట్ విల్ బి ఇంపాక్ట్ ఆఫ్టర్ కమింగ్ దిస్ సెషన్. సో ఈ సెషన్కి ముందు నేను వీడియోస్ చాలా చూశాను, బట్ వీడియోస్ చూడడం కంటే ఇక్కడ లైవ్లో వచ్చి విత్ ఆల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ తోటి డెఫినెట్లీ వీ విల్ గెట్ సమ్ ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్. సో ఇట్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ మీ పర్సనల్లీ యాజ్ వెల్ as టు గైడ్ మై వర్కర్స్ ఆల్సో. Definitely I'll get good information. I got good information. Thanks to you. Thank you. పార్టీషన్ చేయలేదు, అందుకని యూ కెన్ సి కామన్. సో దీని ఓవరాల్ కాస్ట్ మాకు తెలిసి బయట స్టాండర్డ్గా విత్ ఐరన్ అండ్ సిమెంట్ రేట్లతో వేస్తే చాలా ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో ఇలా ప్లాన్ చేశాము. ద క్వాలిటీ ఇప్పటివరకు అయితే బాగానే ఉంది. సో ఇది ఎవరికైనా హెల్ప్ అవుతుందన్న ఉద్దేశంతో అర్షద్ సార్కి పంపిస్తున్నాను నేను. అన్న మీరు ఇచ్చిన మందు చాలా చాలా పని చేసిందన్న, చాలా థ్యాంక్ యూ సో మచ్ అన్న. గ్రోయిన్ మాత్రం చాలా మంచి పని చేసిందన్న. ఈ లివర్ టానిక్ 5 లీటర్ అయితే చాలా ఇంకా మంచి పని చేశాను. జస్ట్ 3 డేస్లోనే చాలా వెయిట్ చేసాయన్న. మా నాన్న ఎక్కడి నుంచి తెచ్చావురా అని అడిగాడు, చెప్పాను నాకు తెలిసిన ఇచ్చాడు నాన్న అని చెప్పాను. నాకు ఇప్పుడు ఫ్యాట్ పౌడర్ కావాలన్నా ట్రైనింగ్ నాడు తీసుకొస్తే చెప్పండి అన్న, నేను తీసుకుంటాను అక్కడ ప్లీజ్ అన్న. చాలా చాలా థ్యాంక్ యూ అన్న, సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను ఇప్పటివరకు ఏ మెడిసిన్ అని ఇంత వెయిట్ రాలేవన్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు వేసిన షెడ్ క్యాల్కులేషన్ ప్రకారంగా ఎలా నేను 250 జీవాల వరకు పెట్టుకోవచ్చు అని చెప్తున్నానంటే చూడండి, 30 × 90 SFT అంటే 2700 SFT వీళ్ళు వేసిన షెడ్ సైజు. ఒక పొట్టేలకి ఎంత కావాలి అంటే 30 కేజీలు పెరిగేంత వరకు ఒక పొట్టేలకి 10 SFT ఉంటే చాలు. ఇంకా మీరు పెద్ద పెద్దవి పెంచాలంటే ఇంకొంచెం ఎక్కువ కావాల్సి వస్తుంది, 20 SFT వరకు కావాల్సి వస్తుంది. అప్పుడు వేసుకున్నా కానీ మీరు దీంట్లో సగం పెంచవచ్చు, అంత పెద్ద షెడ్ ఇది. సో క్యాల్కులేషన్ అనేది అలా ఉండాలి. ఈవెన్ మీరు ఫీమేల్ని పెంచాలనుకున్నా కానీ 20 SFT పర్ అనిమల్ ఉంటే సరిపోతుంది. అది ఎందుకంటే ప్రెగ్నెంట్ ఉంటుంది, స్పేస్ కొంచెం ఎక్కువ కావాలి, స్పేషియస్గా ఉండాలి, పిల్ల పుడుతుంది, పిల్లతో పాటు ఉండాలి. కాబట్టి ఒక ఫీమేల్కి 20 SFT ప్రకారంగా మనకు షెడ్ నిర్మాణం అనేది చేసుకోవాలి. సో వీళ్ళు జస్ట్ 1,50,000 దీంట్లో ఇంత నీట్గా వేసుకున్నారు. చూడండి, ఎప్పుడైనా సరే స్టార్టింగ్ చేసే వాళ్ళకి నేను ఒకటే చెప్తా, ఎలివేటెడ్ షెడ్లు బిల్డప్లు మనకు వద్దు. ఫస్ట్ మీరు సక్సెస్ అవ్వండి, అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. స్టాండర్డ్గా వేసుకున్నారు వీళ్ళు.
స్టాండర్డ్గా వేసుకున్నారు. కొత్తగా పెట్టి కూడా చాలా తెలివి యూస్ చేసి చాలా ప్లానింగ్తో తక్కువ ఖర్చులో ఎంత మంచి షెడ్ వేసుకున్నారంటే, నాకైతే నేను లైవ్గా కూడా వెళ్ళాను. ఆ రోజు చూశాను. వాళ్ళు షెడ్ కాదు, రాత్రి పూట చూశాను. డే టైంలో వీడియో తీసి పంపించమంటే పంపించారు. చూడండి, గేట్లు వేశారు. అన్నీ కలిసి వాళ్ళకు 1,50,000 ఖర్చు వచ్చింది. సో ఇలా చేసుకొని వీటిని పార్టిషన్స్ చేసుకోవాలి. అండ్ వీళ్ళు ట్రైనింగ్కి వచ్చి చాలా బెనిఫిట్ అయింది సార్ మాకు. తెలిసి తెలియక కూడా 30 ఫీట్ అనేది వాళ్ళు పెట్టుకున్నారు. 30 ఫీట్ పెట్టుకోవాలి, దానికన్నా ఎక్కువ పెట్టకూడదు. లెంత్ ఎంతైనా పెట్టుకున్నారు. ప్లానింగ్ ప్రకారం పెట్టుకున్నారు. మంచిగా సెటప్ చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ తక్కువ కాస్ట్లో షెడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు సక్సెస్ అయ్యేంత వరకు. మీరు సక్సెస్ అయ్యారా, బాగా పొట్టెలను పెంచగలుగుతున్నారా, ఏ ప్రాబ్లం లేకుండా ఫామ్ ఎత్తేయకుండా ఉన్నారా, అప్పుడు కావాలంటే దీన్నే మార్చుకోండి, రేకుల షెడ్గా మార్చుకోండి. ఎలివేటెడ్ మీద చూడండి, షెడ్ అనేది ఒక డెడ్ ఇన్వెస్ట్మెంట్. దాని మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మీకు చాలా రోజులు పడుతుంది రావడానికి. ఓకే, సో అందుకని మీరు తక్కువ ఖర్చుతో స్టాండర్డ్గా వేసుకోండి, మంచిగా ఉంటుంది. ఎలివేటెడ్ షెడ్ వేస్తే డిసీజెస్కి ఎలివేటెడ్ షెడ్కి సంబంధం లేదు. బుడద అవుతుంది అంతే కదా, పొద్దునైతే మళ్ళీ ఆరిపోతుంది, బయట వదిలేస్తాం జీవాలని. క్లీనింగ్ కొంచెం ఈజీ ఈజీ అయినా కానీ క్లీన్ అయితే చేయాల్సింది. ఎందుకంటే వేసిన పెంటికలన్నీ కింద పడవు, దాని మీద ఆ ప్లాస్టిక్ ఫ్లోర్ మీద పడతాయి. కాకపోతే రోజు కుప్ప చేసుకొని బయట వేసుకునే పని కొంచెం తగ్గుతుంది అంతే. దానికోసం అని చెప్పేసి మనం 1,50,000 అయిపోయి దానికి 10 లక్షలు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. నేను చెప్పేది, కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైనా సరే ల్యాండ్ మీదే స్టార్ట్ చేయండి. మీరు మంచిగా సక్సెస్ అయ్యి మేము బాగా చేసుకోగలుగుతున్నాం అని ఒక 2 సంవత్సరాల తర్వాత మీకు కాన్ఫిడెన్స్ వస్తే అప్పుడు కావాలంటే బిల్డప్లు కొట్టుకోండి. ఎందుకంటే మీ దగ్గర అప్పుడు మార్కెట్ ఉంటుంది, మీకు చేసుకునే నమ్మకం ఉంటుంది, మీ మీద మీకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చి ఉంటుంది. సో అది నేను ఒప్పుకుంటా. అసలు పవర్ కింగ్ గోల్డ్, కాల్షియం సూపర్ గ్రోత్ వచ్చినాయి అన్న పిల్లలు. ముందు కూడా కొన్ని వీడియోస్ చేశాను. షెడ్ మీద ఎక్కువ పెట్టేసి అనిమల్స్ కొనేటప్పుడు మాకు దగ్గర అనిమల్స్ లేక చాలా ఇబ్బంది పడ్డాం, మేము అనవసరంగా షెడ్ మీద పెట్టామనేసి అని కొంతమంది చెప్పారు. చాలామంది చెప్తూనే ఉంటారు కూడా. సో అలాంటి పరిస్థితులకు మీరు వెళ్ళకండి. ముందే మనం అవుట్ ఆఫ్ ది ఫీల్డ్, ఏదో ఇంట్రెస్ట్ కొద్ది ప్యాషన్తో మనం ఈ ఫీల్డ్లోకి వస్తున్నాం. సో మీరు ఫెయిల్యూర్ అయిపోయి అంతంత ఇన్వెస్ట్ చేసి ఫెయిల్యూర్ అయిపోతే ఇంకా మిమ్మల్ని చేతులు ఎత్తి చూపించే చాలామంది ఎక్కువ అయిపోతారు అనమాట. ముందే చెప్తుంటారు చదువుకొని ఇవన్నీ నీకు అనేసి. బట్ మన ఇంట్రెస్ట్, అది మన ఇష్టం. మనం ట్రై చేయాలనుకున్నాం, ట్రై చేయకుండా ఫెయిల్ అవుతామో సక్సెస్ అవుతాం ఎలా చెప్తావు? ముందు దెబ్బలు పడతాయి, కింద పడతాం, మళ్ళీ లేస్తాం, మళ్ళీ చేస్తాం. కానీ అంత నమ్మకం ఓపిక ఉండాలి. ఊరికైనా డబ్బులు అయితే వేస్ట్ చేసుకోకండి. ఓకే, సో అనిమల్స్ మీద పెట్టండి, స్టాండర్డ్గా వేసుకోండి. షెడ్కి ఏం కాకూడదు అండ్ జీవాలకు లోపల తడవకూడదు అనేసి మినిమం మేనేజ్మెంట్ మీరు చేసుకుంటే సరిపోతుంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి నేను కొన్ని మోడిఫికేషన్స్ చెప్పానంటే, మోడిఫికేషన్స్ ఏం లేదు. పైన పట్టలకి చాలా లాంగ్ దూరంగా కట్టారు ఇది తాళ్ళు. అలా వద్దు, దగ్గరగా కట్టండి. ఇంకొన్ని ఎక్స్ట్రా యాడ్ చేయించండి. ఇప్పుడు మీరు అడ్డంగానే కట్టారు, నిలువుగా కూడా కట్టండి. ఎందుకంటే ఎక్కువ గాలికి పట్ట కొట్టుకుంటే చినగడం స్టార్ట్ అవుతుంది. ఒక్కసారి చినగడం స్టార్ట్ అయిందా ఇంకా అది కంటిన్యూ అవుతుంది. సో మీకు నష్టం వస్తుంది. సో అది కొంచెం చేసుకోండి అనేసి వచ్చాను. ముందర చాలా స్పేస్ వదిలారు వీళ్ళు, డబల్ ది స్పేస్ అంటే 3 స్పేస్ వదిలారు. అది కూడా చాలా బాగా నచ్చింది, చూసే ఉంటారు మీరు వీడియోలో. సో ఈ ప్లానింగ్ అనేది ఇలా ఉండాలండి. తక్కువ కాస్ట్లో షెడ్ వేసుకొని మనం ఫస్ట్ సక్సెస్ అయితే తర్వాత మీకు నమ్మకం వచ్చి మీకు మార్కెట్ కూడా ఫామ్ అవుతుంది. పెట్టేసిన వెంటనే ఏదో ఎలివేటెడ్ షెడ్ వేసేసినాడు, ఇంత దగ్గర సూపర్గా ఉన్నాయి జీవాలని అక్కడికి వచ్చిన తర్వాత తుస్సనింది అనుకోండి, మళ్ళీ రాడు. ఆడికి ఏం పోతాలే రా, అన్నీ బొక్కసిక్కిపోయి రోగాలతో పడి చచ్చిపోతున్నాయి వాళ్ళ దగ్గర, అది ఇదని మార్కెట్లో పేరు వచ్చేస్తుంది. సో అందుకని వద్దు, ఇనిషియల్గా స్టార్ట్ చేయండి. ఎవరికి తెలిసినా తెలియకపోయినా కానీ మంచి క్వాలిటీ అనిమల్స్ని పెంచండి, మార్కెట్కి సేల్ చేయండి, అప్పుడు మీకు పేరు వస్తుంది. సో ఈ రకంగా ప్లాన్ చేసుకోవాలి. ఎంత యానిమల్కి ఎంత స్పేస్ కావాలనేది ఇంపార్టెంట్. అది కూడా చెప్పాను నేను మీకు ముందే. పొట్టేళ్ళకైతే కానీ 10 SFT చాలు, గొర్రెలకైతే 20 SFT వరకు కావాలి ఖచ్చితంగా. దాని ప్రకారంగా షెడ్ వేసుకోవాలి. 30 అడుగులు వెడల్పు, పొడవు ఎంతైనా వేసుకోండి, ఇబ్బంది లేదు. దాంట్లో పార్టిషన్స్ చేసుకోండి. పార్టిషన్స్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి, అది ఇంకోసారి వీడియో చేసినప్పుడు చెప్తాను. సో ప్రస్తుతానికైతే ఈ ఇన్ఫర్మేషన్. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి, ట్రై చేస్తా. చాలా బిజీగా ఉంటాను కాబట్టి వీడియోస్ ఎక్కువగా చేయలేకపోతున్నాను నేను. నా పేరు దీక్షిత్, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను ఫామ్ పెడదామని, గోట్ ఫామ్. అయితే నేను యాక్చువల్లీ 1,500 రూపీస్ పర్ ట్రైనింగ్ స్లాట్ అని అనుకుంటే ఎక్కువేమో అని అనుకున్నాను నేను. కానీ ఇక్కడికి వచ్చి మొత్తం క్లాసెస్ విన్నాక 5,000 పెట్టినా అని తక్కువే అనిపించింది నాకు. నీకు అర్థమవుతుందా?
అన్న ఈ ప్రోవిట్ బి, ప్రోవిట్ లైట్, ప్రోవిట్ ట్యాగ్ ఇవి చాలా బాగా పనిచేసినాయి అన్న. ఈరోజు కొద్దిగా మేయలేదా అనిపించిందా? ఆ నైటు, మరునాడు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 4 times పోస్తే చాలా అన్న, మళ్ళీ నార్మల్ ఇలాగా ఎప్పటిలాగా మేసేస్తుంది అన్న గొర్రె. చాలా బాగుందన్న.